ప్రపంచంలో డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. కాకపోతే కొంచెం సిగ్గు, అవమానాన్ని విడిచిపెట్టాలి. హే, నీకెంత ధైర్యం ఉంటే నా భర్తని వల్ల వేసుకుంటావు? ఇంకోసారి నా భర్తని ఇంటి దగ్గరకు వచ్చినట్టు తెలిసిందో అదే నీ ఆఖరి రోజు అవుతుంది. జాగ్రత్త. చాలే ఆపింక. నువ్వు నీ భర్త దగ్గర కరెక్ట్గా ఉంటే నా దగ్గరికి ఎందుకు వస్తాడు? నిన్ను నువ్వు చూసుకో ఫస్ట్. వెళ్ళు. హే హాయ్ బేబీ. చూడు, నువ్వు నా దగ్గరికి వచ్చే ముందు నీ భార్యని కంట్రోల్ చేయి, లేదా ఇటు సైడ్ రాకు. ఏంటి, నా భార్య నీ దగ్గరకు వచ్చిందా? ఉండు, దాని సంగతి చెప్తాను. నా చేతుల్లో అయిపోయింది. నీకెంత ధైర్యం ఉంటే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి గొడవ పడతావు? చూడు, ఇక్కడ ఉండాలంటే నేనేం చేసినా సైలెంట్గా ఉండాలి, లేదా మీ ఇంటికి వెళ్ళిపో. అంటే నీకు నీ భార్య కంటే ఆ వేషే ఎక్కువైందా? అదంతా నీకు అనవసరం. ఈ ఇంట్లో ఉండాలంటే నేను చెప్పినట్టు చేయాలి. నేను ఇంకా సంపాదించాలి. అప్పుడే నా జీవితాంతం సంతోషంగా ఏ చింత లేకుండా ఉండగలను. హే హాయ్ బేబీ. హే హాయ్. ఏంటి అసలు మా సైడే రావట్లేదు నువ్వు? పని మీద బయటికి వెళ్ళాను. రేపు ఖచ్చితంగా వస్తాను. ఓకే, బాయ్. బాయ్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. ఏంటి, నాతో ఏం పని? మీతో ఒక 2 నిమిషాలు మాట్లాడొచ్చా? నాకంత టైం లేదు, బాయ్. సిస్టర్, ఒక్క నిమిషం. నువ్వు ఇప్పటికిప్పుడు చనిపోతే నీ ఆత్మ నరకానికి వెళ్తుందని నీకు తెలుసా? నువ్వు చేసే ఈ పనుల వలన నీకేమైనా సంతోషంగా ఉందా? నీ శరీరాన్ని ఇలా అమ్ముకోవడం వల్ల నీకెంత నష్టం కలుగుతుందో నీకు తెలుసా? నువ్వు చేసే పనుల వలన నిన్నెందుకు సృష్టించానా అని దేవుడు బాధపడుతున్నాడని నీకు తెలుసా? ఇప్పటికైనా నీ ఆత్మను దేవునికి అప్పగించు, లేదంటే నరకానికి అప్పగించబడతావు. అదెంతో భయంకరం. లేదు, తను చెప్పిందేం వినకు. నువ్వు చేస్తుందే కరెక్ట్. అలా నీతో మాట్లాడుతున్నందుకు తనని ఇన్సల్ట్ చేయి, తిట్టు లేదా కొట్టు. లేదు తల్లి, తన మాట విను. మారు మనస్సు పొందుకో. నీ ఆత్మ నశించడం నాకు ఇష్టం లేదు. నా చెంతకురా, నీ కోసం నేనెంతో ఎదురు చూస్తున్నాను. మార్పు చెందడానికి ఇదే సమయం అనుకో. దేవుడు నిన్నెంతో ప్రేమిస్తున్నాడు. ఆయన నువ్వు నరకానికి వెళ్లకుండా ఉండటానికి నీ కోసం మరణించాడు. నీ ప్రవర్తనతో ఆయన త్యాగాన్ని వృధా చేయకు. ఆలస్యం కాకముందే మారు మనస్సు పొందు. రేపేం జరుగుతుందో నీకు తెలీదు. కాబట్టి ఇప్పుడే యేసుక్రీస్తే నిజమైన దేవుడని నిన్ను నువ్వు ఆయనకు సమర్పించుకో. నీ జీవితంలోకి ఆయన్ని ఆహ్వానించు. ఇంకెప్పుడు పాపానికి చోటివ్వనని ఒప్పుకో. నీతిగా జీవించు. సాతాను అడుగుల్లో నడవకు. వాడు దేవునికి, ఆయన పిల్లలకు విరుద్ధంగా జీవించేలా చేస్తాడు. తనతో పాటు నిన్ను నరకానికి తీసుకెళ్లడానికి వాడు నీతో చేయించాల్సిన చెడ్డ పనులన్నిటినీ చేయిస్తాడు. నువ్వు దేవుని స్వరూపంలో ఉన్నావు. నీ శరీరం దేవుని ఆలయం. దాన్ని నాశనం చేయకు. నిన్ను సృష్టించాడంటే నీ మీద ఒక ప్రణాళిక ఉన్నట్టు. ఆ ప్రణాళిక నీ జీవితంలో నెరవేర్చబడేలా దేవుడు చేస్తాడు. నీ జీవితాన్ని నడిపించడానికి దేవునికి అవకాశం ఇవ్వు. అప్పుడు నువ్వెవరో, నీ పట్ల దేవుని ఉద్దేశం ఏంటో తెలుస్తుంది. నువ్వు చేస్తున్న పాపపు పనులను ఇంకా మానే. నీ వలన కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. గొడవలు, అల్లర్లు సృష్టించబడుతున్నాయి. అవన్నీ నీకు శాపాలుగా మార్చబడతాయి. అవి కేవలం నువ్వున్నంత వరకే కాదు, నీ జనరేషన్స్కి కూడా ముప్పులా మార్చబడతాయి. కాబట్టి ఇప్పుడే యేసయ్యని నీ సొంత రక్షకుడిగా అంగీకరించు. నిన్ను నువ్వు మార్చుకో. నిజంగా నువ్వు మాట్లాడుతుంటే నా తప్పులు నా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఓ దేవుడా, నన్ను క్షమించు. నిజంగా నీకు విరుద్ధంగా నేను పాపాలు చేస్తున్నానని, సాతానుకు ఒక కవచంలా పనిచేస్తున్నానని ఇప్పుడు నాకు అర్థమైంది. నన్ను క్షమించు. ఇప్పటి నుంచి నిన్నే నా సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నాను. నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను. ఇప్పటి నుంచి నీతిగా బతుకుతానని మాటిస్తున్నాను. ఆమేన్. దేవునికే మహిమ కలుగునుగాక. సిస్టర్, నువ్వు సాతాను చేతుల నుంచి విడిపింపబడ్డావు. దేవుడు నీ హస్తాలను పట్టుకున్నాడు. ఇంక పాపము చేయకు. థ్యాంక్ యూ యేసయ్యా.
నిజంగా నేను చాలా తప్పుడు పనులు చేశాను. నా మీద నాకే సిగ్గుగా ఉంది. నేను ముందే దేవుని గురించి తెలుసుకోవాల్సింది. ఓ, అంత ఈజీగా నిన్నెలా విడిచిపెడతాను? నువ్వు నాతో పాటు నరకానికి రావాల్సిందే. నిన్నెలా మళ్ళీ నా దారిలోకి తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు. నువ్వు కక్కింది తిరిగి తినేలా చేస్తాను. నా రక్షకుడా, నిన్ను తెలుసుకున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఇంతకాలం నీకు విరుద్ధంగా ఎన్నో పాపాలు చేశాను. అవి తలుచుకుంటే నాకే సిగ్గుగా ఉంది. ఇంకెప్పుడు డబ్బుల కోసం తప్పుడు పనులు చేయను. దేవా, నాకొక మంచి జాబ్ ఇప్పించు. అప్పుడు నేను తప్పుడు పనులు చేసి డబ్బు సంపాదించాలనే ఆలోచన నాకు రాదు. దేవా, నాకొక మంచి జాబ్ ఇప్పించు. సరే తల్లి, నువ్వు కోరుకున్నట్టే నీకు జరుగుతుంది. జాబా? నీకెలా జాబ్ దొరుకుతుందో నేను చూస్తాను. నీకు దేవుడు అంటేనే విసుగు చెందేలా చేస్తాను. దానికి నాకు అధికారం ఉంది. నా కొద్ది సమయమైనా నేను దానిని పూర్తిగా ఉపయోగించుకుంటాను. దేవా, వేడుకుంటున్నాను, నాకొక జాబ్ ఇప్పించు. అప్పుడే నేను డబ్బు సంపాదించగలను. నా దగ్గరున్న డబ్బంతా అయిపోతుంది. రెంట్ కూడా కట్టలేని పరిస్థితి. తినడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి నా ప్రార్థనకు జవాబివ్వు. నాకొక మంచి జాబ్ ఇప్పించు. యేసు నామములో ఆమెన్. దేవా, డబ్బు కోసం నేను తిరిగి పాత అలవాటుకు వెళ్ళడానికి వీల్లేదు. నేను నిజంగా నీతిగా బతకాలని కోరుకుంటున్నాను. చూస్తాను ఇంకెంతకాలం నువ్వు ఇలా నీతిగా ఉండటానికి ఇష్టపడతావో.